వచ్చేసి డ్యూక్ 125cc బైక్ గురించి. ఇది ఆల్రెడీ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియో చేసినాను. డ్యూక్ 125cc బైక్ ఓనర్షిప్ రివ్యూ అని ఒకటి చేశాను. దానికైతే ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ని బేస్ చేసుకొని ఈరోజు వీడియో అయితే చేశాను. ఫ్రెండ్స్, మీరు కానీ ప్రీవియస్ వీడియో చూడకపోతే నేను పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి అది కూడా వాచ్ చేయండి. ఇప్పుడైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో. ఫ్రెండ్స్, ఈ ఇంజన్ ఆయిల్ వచ్చేసి నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి 1150 రూపీస్ పడింది. అండ్ చైన్ స్ప్రే వచ్చేసి 250 రూపీస్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సర్వీస్ విషయానికి వచ్చేస్తే నేనైతే సర్వీస్ సెంటర్లో అయితే చేపించలేదు, బయట లోకల్గానే చేయించాను. ఎందుకంటే నాకు సర్వీస్ సెంటర్లో కొంచెం ప్రైజెస్ కూడా హై అనిపించాయి, కానీ వర్క్ మాత్రం సోగానే ఉంది. సో నేనైతే బయటే ప్రిఫర్ చేశాను. బయట అయితే ఇతనైతే చాలా బాగా చేశాడు, మా ఇంటి దగ్గరనే. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనకు సర్వీస్ సెంటర్లో కూడా దొరకదు. మనం మ్యాక్సిమం అమెజాన్ ప్రిఫర్ చేస్తేనే మేలు. ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ సర్వీస్ సెంటర్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంది, కర్నూలు మున్సిపల్ ఆఫీస్ దగ్గర అయితే ఉంది ఇది. ఈ సర్వీస్ సెంటర్ వచ్చేసి మ్యాక్సిమం రాయల్ ఎన్ఫీల్డ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఫ్రెండ్స్, మనకి ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనకి 1.5 లీటర్స్ ఇంజన్ ఆయిల్ అయితే వస్తుంది. మన బండికి కరెక్ట్ సరిపోతుంది. మనం ఈ మోటోల్ ఇంజన్ వాడితే చాలా సేఫ్ ఉంటుంది అండ్ మనకి పర్ఫార్మెన్స్ కూడా చాలా హై ఉంటుంది. మేము మొత్తం సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మేమైతే రైడ్కి అయితే వెళ్ళాము. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా స్మూత్ అండ్ ఎక్సలెంట్గా ఉంది. సో బెటర్ ఈ ఆయిల్ వాడితే చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా కానీ సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇది మాత్రం పక్కా చేపియండి. మనం ఈ వర్క్ మాత్రం మనం చేపించకుంటే మనకి ఇంజన్లో నాయిసెస్ అనేది ఎక్కువ వస్తుంటాయి. సో మనం బెటర్ చేపిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ రేడియేటర్లో మనకి మొత్తం డస్ట్ అనేది ఉంటుంది. ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేపియాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత. బెటర్ చేపించేస్తే మనకు మంచిది. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా ఇలాంటి డ్యూక్ 125cc బైక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నేనైతే ఒక క్లిప్ చూపించడం మీకు మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి రేడియేటర్ క్లీనింగ్ అనేది ఎలా చేస్తారో క్లియర్గా చూడండి ఒకసారి. దాన్ని క్లీన్గా రేడియేటర్ మొత్తం డస్ట్ చూడండి, కింద ఎంత వస్తుంది చూడండి కింద డస్ట్. అందుకే మనం రేడియేటర్ ఎప్పటికప్పుడు సర్వీస్కి వెళ్ళినప్పుడు అంతా క్లీన్ చేపిస్తే నీట్గా ఉంటుంది. అట్లా ఫ్రెండ్స్, మీరు సర్వీసింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ చేయవలసిన పని ఏమంటే పక్కా బైక్కి అయితే ఫోమ్ వాషింగ్ అనేది చేపియండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం సర్వీసింగ్ చేయించినప్పుడు ఆయిల్ లీకేజ్ అనేది జరిగింటుంది. అందుకు కిందంతా డస్ట్ అనేది అలాగే ఉంటుంది. కాబట్టి మనం నీట్గా ఫోమ్ వాషింగ్ అనేది చేయించినామంటే మన బండి నీట్గా లుక్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, మాకైతే నియర్లీ 100 రూపీస్ అయితే తీసుకున్నారు. మేము పోయినసారి చేయించినప్పుడు అయితే జస్ట్ 80 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడైతే జస్ట్ 1 మంత్కి 100 రూపీస్ పెంచేసినారు. మేమైతే ఈ ఫోమ్ సర్వీసింగ్ షాప్కి అయితే మేము ఫస్ట్ టైం అయితే వచ్చినాము. ఇంతకుముందు వేరే చోటికి అయితే వెళ్తుంటే అక్కడ వర్క్ అయితే చేస్తుండ్రి, కానీ సరిగా చేయకుంటుండ్రి, అంటే తక్కువ టైంలో చేస్తుండ్రి. ఇక్కడైతే నీట్గా చూడండి, మీరే వీడియోలో చూడండి ఎంత నీట్గా అతను క్లీన్ చేస్తున్నాడో. ఇది వచ్చేసి ఈ షాప్ వచ్చేసి మనకి కర్నూలులో వెంకటరమణ కాలనీ దగ్గర ఉంది పెట్రోల్ బంకు. అక్కడ దాని ఎదురుగానే ఈ షాప్ అనేది ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెళ్ళి అక్కడ ఫోమ్ వాషింగ్ అనేది చేయించుకోవచ్చు. జస్ట్ మనకి 100 రూపీస్ అనేది తీసుకుంటారు. అండ్ ఆల్సో మనకి వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి మీరే. మొత్తం ఫోమ్ వాషింగ్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని ఫొటోస్ పెడతాను. ఫ్రెండ్స్, మనం ఫోమ్ షేవింగ్ అయిపోయిన వెంటనే మనం అయితే చైన్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. చైన్ అయితే మీరైతే ఒక బ్రష్ అయితే పెట్టుకోండి, పాత బ్రష్. దాంతో మొత్తం దానికి ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసేయండి.
మొత్తం బ్యాక్ ఫ్రంట్ మొత్తం క్లీన్ చేసేసి ఫ్రెండ్స్ మీరు ఈ పని చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే దీంట్లోనే డస్ట్ అంతా ఉంటుంది. ఒకసారి చూడండి మీరు ఎంత డస్ట్ వస్తుందో దీంట్లో నుంచి. మొత్తం ఫ్రంట్ బ్యాక్ అలాగే క్లీన్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నీట్గా క్లీన్ చేసిన తర్వాత మోటోల్ స్ప్రే అనేది ఒకటి కొనుక్కోండి, 250 రూపీస్ పడుతుంది. మొత్తం బైక్కి చైన్ మొత్తం నీట్గా స్ప్రే చేసేసేయండి. చూడండి ఎలా స్ప్రే చేయాలనో కూడా ఈ వీడియోలో మనం నీట్గా చూపిస్తాము, మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. ఈ బైక్కి సెంటర్ స్టాండ్ లేదు కాబట్టి మనం సైడ్ స్టాండ్ మీద ఒక సపోర్ట్ తీసుకొని అయితే మనం చేయించాల్సి ఉంటుంది. బట్ నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది, నేను ఆల్రెడీ వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి కూడా వచ్చాను ఈరోజు. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. దీనికి సెంటర్ స్టాండ్ అనేది ఎలా వేసుకొని ఎలా స్ప్రే చేసుకోవాలనేది మీకు వీలైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. మీకు అది జస్ట్ 1 ట్యాపే కావచ్చు, మాకైతే అది చాలా యూస్ఫుల్ అవుతుంది మా ఛానల్కి గ్రో అవడానికి. సో ప్లీజ్ డూ సపోర్టింగ్ అండ్ యువర్ సాయి వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.